అసలు బ్లౌజ్ టైట్ అవ్వడానికి రీజన్ ఏంటో మీకు తెలుసా? మీరు ఒక పర్ఫెక్ట్ బ్లౌజ్ని డిజైన్ చేయించుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ తెలుసుకోవడం కంపల్సరీ. వీడియో చివరి వరకు చూసేసేయండి. పాయింట్ 1, మీరు డిజైన్ చేయించుకునే బ్లౌజ్ కాటన్ అయితే గనక ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ ఇవ్వండి, ఎందుకంటే కాటన్ స్ట్రెచ్ అవుతుంది. అదే పట్టు లేదా స్టిఫ్గా ఉన్న ఫ్యాబ్రిక్స్ అయితే గనక నార్మల్గా తీసుకునే మెజర్మెంట్స్ కంటే ఒక 1/2 ఇంచ్ లూజ్ ఉండేలాగా చూసుకోండి, ఎందుకంటే పట్టు ఫ్యాన్సీ లాంటి ఫ్యాబ్రిక్స్ అస్సలు స్ట్రెచ్ అవ్వవు. పాయింట్ నెంబర్ 2, మనలో కొందరు ఉంటారు, ఒక బ్లౌజ్ కనుక ఎగ్జాక్ట్గా సెట్ అయ్యింది అంటే మెజర్మెంట్స్ బ్లౌజ్ అని పక్కన పెట్టేస్తాము, జీవితకాలం అదే బ్లౌజ్ని మెజర్మెంట్స్ కోసం అయితే ఇస్తాము. అలా కాదండి, అలా ఎప్పుడు అస్సలు చేయకూడదు, ఎందుకంటే మెజర్మెంట్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటాయి. కాబట్టి మీరు న్యూగా డిజైన్ చేసుకున్న బ్లౌజ్ని మాత్రమే మెజర్మెంట్స్ కోసం ఇవ్వండి, అప్పుడు బ్లౌజ్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. పాయింట్ నెంబర్ 3, కొన్నిసార్లు మనం టైలర్ షాప్లో మెయిన్ ఫ్యాబ్రిక్ వరకు ఇచ్చేస్తే లైనింగ్స్ వాళ్ళకి నచ్చింది ఏదో ఒకటి వేసేస్తారులే అనుకుంటాం. అలాంటి పొరపాటు అస్సలు చేయొద్దు. లైనింగ్ విషయంలో కూడా కంపల్సరీ కేర్ తీసుకోండి, లేదంటే ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు బాగున్నా ఒక్కసారి వాష్ చేసిన తర్వాత షింక్ అయ్యి మెజర్మెంట్స్ లూజ్ ఆర్ టైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లాస్ట్ 1, కొందరైతే చాలా సేఫ్ అన్నమాట. వాళ్ళు ఎప్పుడు ఒకేలాగా ఉంటారు, ఒకసారి మెజర్మెంట్స్ ఇచ్చారు అంటే ఎప్పటికీ చేంజ్ అవ్వవు, కాబట్టి బ్లౌజ్ టైట్ కానీ లూజ్ అయ్యే ఛాన్స్ ఉండదు. వీళ్ళైతే చాలా హ్యాపీ. మరికొందరైతే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల లూజ్ ఆర్ టైట్ అనేది కామన్గా అవుతూ ఉంటుంది. మీకైతే వేరే ఆప్షన్ ఏమీ ఉండదు. మెజర్మెంట్స్ ఇచ్చేటప్పుడు ఒకలాగా ఉంటే మనం ఆ డ్రెస్ డిజైన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వేసుకున్నప్పటికీ మెజర్మెంట్స్ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో చూసారు కదా, మీరు నెక్స్ట్ టైం బ్లౌజ్ని నీట్గా ఫిట్ అయ్యేలాగా డిజైన్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు ఈ టిప్స్ని అయితే కంపల్సరీ ఫాలో అవ్వండి. మరిన్ని ఇలాంటి ఫ్యాషన్ టిప్స్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి, అలానే వీడియోని లైక్ చేయండి.